తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మనుషులు మనతో పాటు ఉన్నప్పుడు ఇంకా మనకు చాలా టైం ఉందిలే అని చెప్పేసి మనందరం లైట్ తీసుకొని మాట్లాడుకుందాం, నిదానంగా చూసుకుందాం, ఒక 10 సంవత్సరాల తర్వాత టైం స్పెండ్ చేద్దాం వాళ్ళతో అనుకుంటూ ఉంటారు. సడన్గా వాళ్ళు ఇలా వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళకి చాలా ఇది ఇష్టం, వాళ్ళకి అది ఇష్టం, నేను ఇలా చేస్తే వాళ్ళకి ఇష్టం అని చెప్పి అప్పుడు మనం రిగ్రెట్ ఫీల్ అయ్యి చేసుకుంటూ ఉంటాం. మనిషి ఉన్నప్పుడే వాళ్ళ వాల్యూ మనం ఎలా తెలుసుకోవాలి? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు వనజ రామశెట్టి గారు ఉన్నారు, స్పిరిచువల్ హీలర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే మా. ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. మ్యామ్, ఒక మనిషి మనతో ఉన్నప్పుడు అంటే నిజంగానే ఎవరు రేపు వెళ్ళిపోతారు అనే ఆలోచనతో ఉండరు కాబట్టి, ఉంది కదా మనకు చాలా టైము, ఒక 10 సంవత్సరాల తర్వాత మన ఇద్దరం ప్రశాంతంగా లైఫ్ స్పెండ్ చేద్దాం, ఇప్పుడు కష్టపడదాం, ఇప్పుడు ఫుల్ డే మనం ఆఫీసులకి వెళ్ళిపోయి స్ట్రెస్ తీసుకుని కష్టపడితే ఒక 10 ఇయర్స్ తర్వాత మన ఇద్దరం ఫ్రీగా హ్యాపీగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఉంటారు అందరు. సడన్గా యాక్సిడెంట్ అయ్యో లేకపోతే హెల్త్ బాగాలేకుండా అయిపోతే అప్పుడు ఆ రిగ్రెట్ ఉండిపోతుంది వాళ్ళకి. ఏంటంటే మాట్లాడలేదు, నేను టైం ఇవ్వలేదు, వాళ్ళు అడిగినప్పుడు నేను చేయలేదు, సో ఇప్పుడు వాళ్ళకి నచ్చేది నేను ఇలా చేస్తాను అని అలా ఆలోచిస్తూ ఉంటారు. ఎలా మనం మనిషి ఉన్నప్పుడే వాళ్ళకి టైం ఇస్తూ వాళ్ళకి వాల్యూ ఇస్తూ మనం కూడా వాళ్ళతో పాటు ఆ లైఫ్ని ఎంజాయ్ చేయగలమంటారు? ఫస్ట్ థింగ్ అంటే ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్కి అంతా ఒకటి విల్లింగ్నెస్ టు హోల్డ్ ద రిలేషన్షిప్స్. ఓకే. రెండోది టైం మేనేజ్మెంట్. ఈ రెండు మనకు ఉంటే గనక, ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, డోంట్ వెయిట్ ఫర్ ద ఫ్యూనరల్ టు ఫీల్ ద లవ్. ఓకే. సో ఫ్యూనరల్ ఎవరో చనిపోయినప్పుడు మనం వెళ్ళి పెద్దగా గోల్ చేసేసి ఏడ్ చేస్తాము. ఇంకా ఏం చేస్తామంటే వాళ్ళని ముందంతా సరిగ్గా చూసుకొని ఉండము. అవును. అది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎనీ రిలేషన్షిప్లో, బ్రదర్, సిబ్లింగ్స్, హూ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు చనిపోయినప్పుడు సడన్గా ఒక న్యూస్ రాగానే పరిగెడతాము, ఏడుస్తాము, వెళ్తాము, చాలా చాలా ఏడ్చేస్తాము. సో దాని తర్వాత ఏం చేస్తామంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటంటే, ఆ చనిపోయిన 10 డేస్ పీరియడ్ ఏదైతే ఉంటుందో, ఆ 10 డేస్లో ఎంత డిస్కషన్స్ ఉంటాయంటే, ఈరోజు భోజనాలు నా పేరు మీద పెట్టండి, నెక్స్ట్ డే నా పేరు మీద పెట్టండి, ఈ గిఫ్ట్లకి నేను డబ్బులు ఇస్తాను, పెద్ద కర్మకి స్వీట్ నేను కొనిస్తాను, ఇంకా ఆయనకు నచ్చింది పెట్టండి, ఆయనకు నచ్చింది పెట్టండి, థర్డ్ డే కర్మలకి నేను పైసలు ఇస్తాను. ఇట్లా రిలేటివ్స్ మధ్యలో అయ్యే డిస్కషన్స్ ఏవైతే ఉంటాయో, ఇట్స్ ఆల్ వెరీ అంటే చాలా చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఆ మనిషి ఉన్నప్పుడు లేని వాల్యూ మనిషి వెళ్ళిపోయాక చూడ్డానికి ఆ మనిషి ఉండడు. సో ఎనీ డే మన మనిషి చనిపోయిన తర్వాత, అరే వాళ్ళు పలానా వాళ్ళు ఇట్లా పలానా ఐ లాస్ట్ మై మదర్, మా అమ్మ లేరు. ఓకే. మా అమ్మ లేనప్పుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఏదో ఒక పాయింట్‌లో మా మమ్మీ ఏం చేసేవాళ్ళంటే, రోజు మార్నింగ్ షీ నోస్ మై షెడ్యూల్. బై 6:00 అంతా నేను ఆ టైం కల్లా లేచి 6:15 కల్లా నేను కాఫీ తాగేదాన్ని. మా మదర్ నుంచి కాల్ 6:20కి వచ్చేది నాకు. ఏమ్మా లేచావా? కాఫీ తాగావా? పిల్లలు ఏం చేస్తున్నారు? అయితే నేను అప్పుడు వర్క్ చేసేదాన్ని. అమ్మ ఓకే, ఓకే, కాఫీ తాగాను, పిల్లలు ఆల్ ఓకే, ఓకే బాయ్. నా కాన్వర్జేషన్ అంతే ఉండేది. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడేదాన్ని. అయితే పాపం మా అమ్మకి మార్నింగ్ లేచి నాకు ఇంకా ఏదైనా మాట్లాడాలనిపించేదేమో తనకి. ఓకే. ఐ నెవర్ ఆస్క్డ్ హర్ ఇంకా ఏమైనా మాట్లాడాలా? మామూలుగా నాకు అవసరమైనప్పుడు నేను ఫోన్ చేస్తే గంటలు గంటలు మాట్లాడతా. ఇట్స్ అన్ ఓపెన్ కన్ఫెషన్. ఓకే. అండ్ అవసరం ఉన్నప్పుడు వెళ్తాం, ఫంక్షన్స్ ఉన్నప్పుడు స్పెండ్ చేస్తాం మా మమ్మీతో, టైం అంతా ఉండేది. 2018లో మా మమ్మీ చనిపోయిన తర్వాత వాట్ ఐ మిస్డ్ ఈస్ దట్ మార్నింగ్ ఫోన్ కాల్. ఈ రోజుకి కూడా ఆ టైం అవ్వగానే చూసినప్పుడు వెయిట్ ఫర్ దట్ కాల్. ఆ గొంతు వినపడదు, ఆ కాల్ రాదు అన్న ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో. ఓకే. సో అలా అవన్నీ మిస్ అయిపోతాం. ప్రాక్టికల్‌గా చూసాం కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు టాక్ అబౌట్ ఇట్. కొంచెం ఎమోషనల్ అనిపిస్తున్నా కానీ, సో నెవర్ మిస్ దోస్ ఆపర్చునిటీస్. మనం పేరెంట్స్‌కి ఇవ్వాల్సిన టైం ఏదైతే ఉంటుందో, ఆ టైం వాళ్ళకి ఇవ్వాలి. ఎంతో బిజీగా ఉంటాం. అంటే కొంతమంది అర్థం చేసుకొని పేరెంట్స్ కూడా ఉంటారు. మనం బిజీ షెడ్యూల్స్‌లో ఉన్నప్పుడు కూడా స్టిల్ దే డిమాండ్ టైమ్. అవన్నీ కాకుండా జనరల్‌గా ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు మన టైమ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో, ఇన్‌స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ టైమ్ అన్నెసెసరీ ఫోన్ కాల్స్, అన్నెసెసరీ కాన్వర్జేషన్స్, ఇవన్నిటికంటే కూడా మనం ఇంట్లో మనల్ని నమ్ముకుని ఉన్న ఎవరైతే ఉన్నారో మన ఇంట్లో, మన మీద డిపెండ్ అయ్యి మన మీద ఓవర్‌గా లవ్ అండ్ అఫెక్షన్ చూపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ కోసం అట్‌లీస్ట్ వి హావ్ టు గివ్ ఇట్ బ్యాక్ టు దెమ్.
సో, ఆ టైం మాత్రము వాళ్ళకి ఇవ్వాల్సిందే. వాళ్ళు చనిపోయిన తర్వాత అండ్ నిజంగా ఏంటంటే, వాళ్ళున్నప్పుడే వాళ్ళకి చెప్పండి. వాట్ ఈస్ దట్ యూ లైక్? ఎగ్జాక్ట్‌లీ. ఓకే. వాళ్ళంటే మీకెందుకిష్టము? వాళ్ళంటే మీకు ఇ ఇప్పుడు ఈ మధ్య స్టేటస్‌లు చూస్తా ఉంటే ఎవరైనా చనిపోగానే యూ డిడ్ థిస్, యూ డిడ్ థాట్ ఏదో ఏదో అన్నీ రాస్తా ఉంటారు. కాకపోతే నాకనిపిస్తది వాళ్ళున్నప్పుడు మనం ఎందుకు చెప్పము? చెప్తే వాళ్ళకదొక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కదా! యాహ్! మా ఎవరైనా కానీ మదరో, ఫాదరో, మా మదర్ ఇన్ లా, ఫాదర్ హూఎవర్ ఇట్ ఈస్ వాళ్ళున్నప్పుడు నాకు మీలో ఇవన్నీ నచ్చుతాయండి. మీ నుంచి నేను ఈ క్వాలిటీస్ నేను అడాప్ట్ చేసుకున్నానని వాళ్ళకి చెప్తే యాహ్! దట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫీలింగ్ అవతల వాళ్ళకి కదా! అవును. సో, ఏది చేసినా వాళ్ళున్నప్పుడే చేయాలి. హ్మ్. వాళ్ళు పోయిన తర్వాత చేస్తే ఎట్లయిపోతదంటే, మనం వాళ్ళని మిస్ అవుతున్నామా? వాళ్ళు మన పట్ల చూపించే ప్రేమను మిస్ అవుతున్నామా? వాళ్ళు మన కోసం చేసే పనులు మిస్ అవుతున్నామా? ఏది మిస్ అవుతున్నామో మనకు తెలీదు కదా! సో, ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఐ మిస్ యూ అంటే వాట్ ఈస్ దట్ యూ ఆర్ మిస్సింగ్? హ్మ్. ఆర్ యూ మిస్సింగ్ ద పర్సన్? ఆర్ ద థింగ్స్ విచ్ దే యూజ్డ్ టు డూ ఫర్ యూ? ఆర్ ద కంఫర్ట్ దే యూజ్డ్ టు గివ్ టు యూ? ఆర్ ద మనీ దే యూజ్డ్ టు గివ్ టు ఇవన్నీ ఉన్నాయి. చాలా ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. ఫ్యాక్టర్స్ ఒక ఉన్నాయి. మనిషిని మిస్ అవుతున్నాం యెస్. అంటే. యెస్. సో, ఏది మిస్ అవుతున్నాం అన్నది అర్థం చేసుకోండి. సంబడీ రైట్స్ ఐ మిస్ మై మామ్, ఐ మిస్ మై ఫాదర్ ఇయన్నీ రాసినప్పుడు వాట్ ఈస్ దట్ యూ ఆర్ మిస్సింగ్? హ్మ్. ఓకే. సో, మొన్న ఈ మధ్య ఒక సినిమా జూసా. ఆ సినిమా ఎండింగ్‌లో ఒక లైన్ ఒస్తది ఇలా. ఏంటంటే, లైఫ్ ఈస్ ఆల్ అబౌట్ దట్ సడెన్ డెత్స్ అండ్ ఆల్ అని జెప్పేసి. అంటే సడెన్‌గా వెళ్ళిపోతారు. హ్యాండిల్ విత్ కేర్ అని జెప్పేసి ఒక లైన్. దట్ హర్టెడ్ మీ ఎ లాట్. అంటే హ్మ్. ఉండిపోయింది నాకలా మైండ్‌లో. హ్మ్. సడెన్‌గా వెళ్ళిపోవడాన్ని మనం అసలు యాక్సెప్ట్ చేయలేం చేయలేం. కదా! చేయలేం. దాన్ని హ్యాండిల్ విత్ కేర్ అంటే ఎలా జేయగలం అని ఒక క్వెషన్ గూడా ఒచ్చింది నాకు. సీ విల్ గో లిటిల్ స్పిరిచ్యువల్ యాస్పెక్ట్‌లో అట్లా చూసుకుందాం. సడెన్‌గా అనాయాసాన మరణం అంటాం. హ్మ్. అంటే ఎటువంటి బాధలు లేకుండా మనిషి ఎళ్ళిపోవాలి అని మనం గూడా భగవంతుడిని రోజు ప్రార్థించేది అదే. యెస్. బాధలొద్దు. హ్మ్. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద పెయిన్. యాహ్! ఏదో అలా ఈజీగా ఎళ్ళిపోతే ఒక స్ట్రోకో ఏదో వచ్చేసి ఎళ్ళిపోతే అయిపోద్ది అనిపిస్తా ఉంటది మనకి. హ్మ్. ఓకే. సో, కానీ వాళ్ళకట్లా అనిపించినప్పుడు వాళ్ళ మీద డిపెండ్ అయిన ఫ్యామిలీ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్. యాహ్! కదా! ట్రూ. సడెన్‌గా చనిపోయుంటే మనకది డైజెస్ట్ అవ్వదు. అది ఆ హీలింగ్ చాలా టైం పడతది. అదే ఏదైనా హాస్పిటలైజ్ అయ్యారు. హ్మ్. చాలా ఎక్స్‌ట్రీమ్ సిట్యుయేషన్స్ ఉన్నాయి. మెడికేషన్‌కి రెస్పాండ్ అవ్వట్లేదు. స్లోగా ఏంటంటే మనం ప్రిపేర్డ్‌గా ఉంటాం మైండ్‌లో. ఓ హ్మ్. 30 రోజులో, 2 నెలల్లో బెడ్ రిడెన్ అయిపోయిన వాళ్ళకి చూస్తే హ్మ్. స్టిల్ వి మిస్ దెమ్. బికాస్ ద రిలేషన్, ద బాండ్ వాట్ వి హావ్. బట్ సడెన్‌గా మన లైఫ్‌లో నుంచి ఒక మనిషి డిసపియర్ అయిపోతే అది తట్టుకోవడం చాలా చాలా కష్టం. యాహ్! కెన్ వి హ్యాండిల్ దట్ గుడ్ బాయ్ అనేది క్వెషన్. అదే. అంటే ఇవ్ చాలా చాలా ఎక్స్‌ట్రీమ్ చాలా కష్టం అన్నమాట. హ్మ్. సో, అందులో నుంచి బయటకి వచ్చే ప్రాసెస్‌లో ఇట్ టేక్స్ టైమ్. హీలింగ్ టైమ్ చాలా చాలా పడతది. బట్ దేర్ ఈస్ నో అదర్ చాయిస్. ఓకే. యూ హావ్ టు హీల్. మెల్లిగా హీల్ చేసుకోవాలి. ఆ మనిషి యొక్క మెమోరీస్‌తో బ్రతకాలి. అంతే తప్పిస్తే కొంతమంది వాళ్ళతో పాటు నేనే ఎళ్ళిపోతానని డిప్రెషన్స్‌లోకెళ్ళిపోతారు. మెంటల్ హెల్త్ ఇష్యూస్‌కి వచ్చేస్తా ఉంటారు. సూసైడ్స్ చేసేసుకుంటా ఉంటారు. వాళ్ళు ఇవన్నీ లేని జీవితం ఏంటంటే ఇంక నాకొద్దు. అనిపిస్తూ ఉంటది. బట్ ఇట్స్ ఎ వెరీ సెన్సిటివ్ సిట్యుయేషన్ కదా! డిపెండ్స్ అపాన్ ద బాండ్ యూ హావ్. యాహ్! మేబీ రీసెంట్‌గా ఒక యాక్సిడెంట్‌లో హ్మ్. ద మదర్ లాస్ట్ హర్ యాహ్! సన్ యాహ్! కదా! యాహ్! అవును. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా అవును. కార్ యాక్సిడెంట్‌లో. ఇట్ వాస్ హ్మ్. నాట్ ఎట్ ఆల్ పాపం ఇంటికెళ్ళి మళ్ళీ వస్తాడని వెయిట్ చేస్తా ఉన్నారు తను. కరెక్ట్. ఇన్ని ఉన్నప్పుడు పాపం వాళ్ళు వెనక్కి రాలేనప్పుడు అవి ఎంతో బ్రేక్ అయిపోతాం మనం. హ్మ్. అవి హ్యాండిల్ విత్ కేర్ అంటే అలౌ ద పర్సన్స్ ఏం కాదు ఏడవకు, ఊరుకో అని చెప్పొద్దు. ఆ టైంలో మనం చెప్పలేము, చెప్పకూడదు గూడా. యెస్. అలౌ దట్ పర్సన్ టు గ్రీవ్. ఏడవనివ్వండి. ఆ మనసులో బాధ బయటికి పంపించేసే అండ్ అది లైఫ్ లాంగ్ అన్నమాట. రోజులు గడుస్తున్న కొద్దీ బాధ ఎక్కువైపోతానే ఉంటది. హ్మ్. అది. ఫర్ హౌ లాంగ్ అంటే మనం హీల్ అయ్యి ముందుకెళ్ళాలి గదా! వి హావ్ టు మూవ్ ఆన్ అంటారు. అంటే కెన్ వి డిపెండ్స్ మూవ్ అపాన్ ఆన్? ఇట్ డిపెండ్స్ టు పర్సన్ అమ్మా. ఓకే. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి నలుగురు పిల్లలుంటారు, ఐదుగురు పిల్లలుంటారు. అందులో ఒకళ్ళకి ఏదైనా అవుతే మిగతా ఉన్నారు కదా హ్మ్. రెస్పాన్సిబిలిటీ. యాహ్! లేదు కొంతమంది ఏంటంటే సరే ఎంత ఏదైనా గానీ నేను అన్నీ వదిలేసి ఒక పర్పస్ కోసం లివ్ జేస్తాను బ్రతుకు అని. ఇంకా ఆ లైఫ్‌లో వాళ్ళకి ఒక ఏంటంటే వైరాగ్యంలాగా వచ్చేస్తది వాళ్ళకి. సో, దే స్టార్ట్ లివింగ్ ఫర్ ఎ పర్పస్. ఓకే. కొంతమంది ఆశ్రమాలకెళ్ళిపోతారు. లేకపోతే ఏదైనా గుడ్ చారిటీ అట్లాంటివి జేస్తా ఉంటారు. ఆర్ఫనేజెస్‌కి డొనేషన్స్ ఇచ్చేస్తా ఉంటారు. దే చూస్ సంథింగ్ టు గెట్ ఓవర్ ద పెయిన్. ఓకే. సో, అట్లాంటివేమైనా యాక్టివిటీస్ చేసుకొని,
మీ ద్వారా ఒక 10 మంది ఉపయోగపడేలాగా చూసుకొని మెల్లిగా ఇట్ విల్ టేక్ టైం పట్టేస్తది. కాకపోతే స్లోగా మనము ఆ డైరెక్షన్‌లో నడవాలి. అంతేగాని ప్రాణం తీసేసుకోవడం ఎందుకంటే డెత్ చూసి వచ్చిన వాళ్ళకే అర్థమవుతది. హౌ ఇంపార్టెంట్ ఈజ్ లైఫ్ అన్నది. దట్స్ వై నేను అసలు ఈ క్వెషన్ మిమ్మల్ని అడగడానికి కూడా అదే మెయిన్ రీజన్. యాహ్! యూ ఆర్ దేర్ యెస్. కదా! యెస్. అందుకని. ఓకే. ఆ ఎక్స్‌ట్రీమ్ వరకెళ్ళినప్పుడు మనం అంతా చూస్తాము. ఇంత లైఫ్ ఉంది. నా మీద డిపెండ్ అయ్యి ఇంతమందున్నారు. ఇంకా ఎన్నో ఆశలుంటాయి కదా! ప్రతి ఒక్కళ్ళకి. ఇంకా ఏదో చేయాలి. సో, లైఫ్ తీసేసుకోవడం ఇట్స్ జస్ట్ ఎ సెకండ్ అంతే. అదేం పెద్ద పని కాదు. బ్రతికి ఓవర్‌కమ్ అయ్యి ధైర్యంగా బ్రతికి చూపించడమే అక్కడ బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ ఇన్ లైఫ్. యాహ్! సో, దేర్‌ఫోర్ ఏంటంటే మనం మెయిన్‌గా చేయాల్సింది మన ఉన్న రిలేటివ్స్, మన ఫ్యామిలీ, పేరెంట్స్, బ్రదర్స్, సిబ్లింగ్స్ ఇవన్నిటికి ఏంటంటే ఈగో ఫస్ట్ అడ్డు రాకూడదు. కాలా ఏముందిలే ఒకటే నిమిషము 60 సెకండ్స్‌లో మనం పెద్ద చేసేసేది ఏదీ లేదు. కరెక్ట్. ఓకే. ఈ రోజుకి నేను చేసే ఒక అంటే బికాజ్ రిచువల్. ఐ నో మై మదర్ ఇన్ లా స్టేస్ లిటిల్ అవే ఫ్రమ్ అస్. ఆవిడేంటి ఆమె ఎక్స్‌పెక్టేషన్ ఒక చిన్న ఫోన్ కాల్ ఎట్లా ఉన్నావు? ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఐ డూ ఈస్ ఐ కాల్ హర్. బికాజ్ మా అమ్మ నాకు చేసేది. తర్వాత మా ఇన్‌లాస్ నా మీద ఓకే. ఎంతైనా కోడళ్ళైనా గానీ వాళ్ళకేంటి మనం చూపించేది ఒక లవ్ అండ్ అఫెక్షన్ వాళ్ళకి. నేనున్నానన్న ఒక ధైర్యం వాళ్ళకివ్వడం. పెద్దోళ్ళకి ఏమీ అక్కర్లేదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి డబ్బులక్కర్లేదు, లగ్జరీస్ అక్కర్లేదు. జస్ట్ ఒక మాట్లాడే మనిషి కావాలి. వాళ్ళ బాధ వినే మనుషులు కావాలి. కొంతమంది పేరెంట్స్ కొంచెం ఇరిటేట్ చేసే పేరెంట్స్ అవన్నీ రకరకాలోళ్ళు వస్తా ఉంటారు. ఇట్లా మా ఫాదర్ ఇట్లా, మా మదర్ ఇట్లా మమ్మల్ని చాలా ట్రబుల్ చేస్తా ఉంటారు. చాలా బయాస్డ్‌గా ఉంటారు. ఓకే. అవన్నీ పక్కన పెట్టేస్తే ఓకే. ఎంతో కొంత అవన్నీ ఉన్నా మన ధర్మంగా మనకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా! ఏంటి మహా అయితే ఒక 5 నిమిషాలు ఒక ఫోన్ కాల్ అంతే మనం పోగొట్టుకునేది. ఓకే. దాంట్లో మనం పెద్ద ఎస్టేట్ బిల్డ్ చేయము. ఏమీ లేదు. యూ ఆర్ గివింగ్ హ్యాపీనెస్ టు ది అదర్ పర్సన్. యాహ్! అది మైండ్‌లో పెట్టుకొని యూ గివ్ అంతే. దట్ వాళ్ళు టైమ్. చనిపోయాక ఏమీ చేయొద్దు. మీ అత్తగారికి మీరు అప్రిసియేషన్ ఇవ్వాలంటే ఇప్పుడే ఇచ్చేయండి. మీ మదర్‌కి అప్రిసియేషన్ ఇవ్వాలంటే గో టెల్ దిస్ ఈస్ వాట్ ఐ లైక్ ఇన్ యూ అనేసి. హూ ఎవర్ ఇట్ ఈస్ అందరికి. యాహ్! జస్ట్ బిఫోర్ కమింగ్ టు ద షూట్ నా ఇంట్లో నా మెయిడ్ ఉంటది. మొన్ననే ఒక మ్యారేజ్‌కెళ్ళొచ్చింది. జస్ట్ 2 డేస్ బ్యాక్ ఒక పెళ్ళికెళ్ళి ఓకే. వచ్చింది. నేను వద్దు ఎళ్ళొద్దు ఎన్ని లీవ్స్ తీసుకుంటావు అని గూడా అన్నాను. లేదండి నేనెళ్తాను. సరే ఎళ్ళమని చెప్పాను. వచ్చింది. షీ వాస్ హ్యాపీ. షీ కేమ్. అన్ని ఫోటోస్ అన్నీ చూపిచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ ఫోటోసు అవన్నీ చూపిచ్చాక టుడే మార్నింగ్ వాళ్ళ ఓన్ బ్రదర్ హి డైడ్ ఆఫ్ హార్ట్ స్ట్రోక్. జస్ట్ నౌ. అయ్యో! ఓకే. సో, ఇప్పుడు ఐ వాస్ వావ్! టాకింగ్ ఆన్ ఎ యాహ్! కాల్ యాహ్! కదా! ఇప్పుడు ఇక్కడికొచ్చిన తర్వాత. సో, అంత సడెన్‌గా మనకి లైఫ్ గ్యారంటీయే లేదు. హర్ లాస్ట్ మెమరీ వాస్ ద గుడ్ టైమ్ షీ స్పెంట్ విత్ ద బ్రదర్. యాహ్! ఓకే. ఇప్పుడు అది ఇంకా బాధేస్తుంది తనకి. ఎంతైనా ఓన్ బ్రదర్. కాబట్టి చిన్న చిన్న ఫైట్స్ అవుతూ ఉంటాయి. డబ్బుల విషయాల్లో అవుతూ ఉంటాయి. అన్ని విషయాల్లో అవుతూ ఉంటాయి. ఏ రోజుకి ఆ రోజే. మనమేంటంటే ఇష్యూ టు ఇష్యూ చూడం. అవును. ఒక ప్రాబ్లమ్ వస్తే ఆ మనిషినే మనం జడ్జ్ చేసేస్తాము. ఎగ్జాక్ట్‌లీ. ఒక విషయంలో నాకు నీతోటి ఒక ఫైట్ వచ్చింది. ఆ విషయాన్నే సాల్వ్ చేసుకుంటా. దానికోసం నేను ఓవరాల్‌గా నువ్వు ఒక చెడ్డదానిగా నేను స్టాంప్ చేయలేను నేను. కదా! సో, ఆ మెచ్యూరిటీ మనకొస్తే మహా అయితే ఒక ఫోన్ కాల్ మీ ఫోన్‌లో ఎత్తరు. 2 సార్లో, 3 సార్లో చేసేయండి. మన ఈగో ఏమి అయిపోతూ ఈ రోజు తర్వాత అంటే మనం అందరం ఏమనుకుంటాం అంటే అందరూ నా గురించే మాట్లాడతారు. అందరూ నన్నే పట్టించుకుంటారు. ఎవరికీ అంత టైం లేదు. లేదు. మీ లైఫ్ మీదే. ట్రూ. మీ వెల్ బీయింగ్ మీదే. యాహ్! అంతే. ఓకే మ్యామ్. థాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్.